జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలియని వారు ఉండరు. నందమూరి ఫ్యామిలీలో ఎన్టీ రామారావు తర్వాత బాలకృష్ణ, ఆయన జనరేషన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాగా సక్సెస్ అయ్యారు, కష్టపడి పైకి వచ్చారు, అందులో ఎలాంటి అనుమానం. అయితే నారావారి ఫ్యామిలీతో జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉన్నమాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ 2009లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, ఆ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ అయ్యి దాని నుంచి కోలుకొని బయటపడిన తర్వాత ఆ రెండు ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగింది. ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి ఎక్కడా మాట్లాడడం లేదు, రాజకీయాల ప్రస్తావన తీసుకురావడం లేదు, కనీసం విలేకరులకి ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన సీరియస్ గా సినిమాల మీద ఫోకస్ పెట్టారు. అయితే ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఎవడో ఒకడు గెలుగుతాడు, అది వైరల్ గా మారిపోతాం. తాజాగా మరొకసారి ఈ నెల 18వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ ఒక సేవా సంస్థను ప్రారంభించబోతా ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఎన్నికల నాటికి పార్టీని పెట్టేందుకు ఈ సేవా సంస్థని పునాదిగా ఉపయోగించుకోబోతా ఉన్నాడంటూ ప్రచారం జరుగుతాం. అయితే జూనియర్ ఎన్టీఆర్ నుంచి కానీ, ఆయన మేనేజర్ నుంచి కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేదు. ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చాలా కెరీర్ ఉంది. ఇంకా 20 సంవత్సరాల పాటు ఆయన సినిమాల్లో హీరోగా చేయొచ్చు. ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిపోవాలి అని ఆయన అభిమానులు కొంతమంది ఆశించినా ఆయన మాత్రం సినిమాల మీదే ఫోకస్ పెట్టబోతా ఉన్నాడు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ పెడితే ఎవరితో అవసరం లేకుండానే అధికారంలో వస్తాడు అని కొంతమంది వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు, ఇదంతా ఫేకు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకోవచ్చు మా నాయకుడు, మా హీరో ముఖ్యమంత్రి కావాలని, కానీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఆ ప్రకటన రావాలి, నేను పార్టీ పెడతా ఉన్నాను, వచ్చే ఎన్నికల నాటికి సిద్ధంగా అండి అని. అలాంటి ప్రకటన జూనియర్ ఎన్టీఆర్ నుంచి కానీ, ఆయన కార్యాలయం నుంచి కానీ రాలేదు. అంటే ఇదంతా కావాలని కొంతమంది క్రియేట్ చేస్తున్న ఫేక్ ప్రచారం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.